అనవసరం మా కోసం సైన్ తీసుకోవడం మేము ఆయన దగ్గరికి వస్తాం టౌన్ లో కూడా తీసుకోవతారు మీరు అనవసరం తీసుకోవడం మీరు స్టేషన్ బయట తీసుకోవాలి సార్ వాళ్ళు ఏంటంటే అందరికి సమానం మా ప్లాట్ లో అన్యాయం అరికట్టాలి. మా ప్లాట్ లో కబ్జా జరుగుతుంది, అన్యాయాన్ని అరికట్టాలి. జాగాలు ఏడున్నాయంటే ఆడ కబ్జాలు చేసుకుంటా మమ్మల్ని రాక ఏరిన కొడుకులు మా జాగాలు మాకే ఇప్పియాలని అందరికి దయచేసి కోరుకుంటున్నాను. ఆడిపోదామని ఆడ చేస్తాం కదా. ఆయన మా దిక్కు మాట్లాడుతున్నారు. ఎస్పీ మేడం పోలీసులు
రెవెన్యూ వాళ్ళు రావాలి. పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? రెవెన్యూ వాళ్ళు రావాలి. రెవెన్యూ వాళ్ళు ఆపాలి. వాస్తవానికి రెవెన్యూ వాళ్ళు రావాలి. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? ఇక్కడ మమ్మల్ని దౌర్జన్యం ఇంతకు ముందు కూడా మమ్మల్ని గెట్టేసిండ్రు ఇక్కడికి. పోలీసులు గెట్టేసారు ఇక్కడికి. ఇప్పుడు కూడా వాళ్ళే ఫోన్లు చేసి పెద్ద పెద్ద వాళ్ళు చేయలేదు. వాళ్ళ ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి ఏం లేదు. ఎన్నోసి రాలేదు, ఏం రాలేదు. పెద్ద ఇష్యూ చేసి వాళ్ళ మమ్మల్ని గరీబ్ వాళ్ళ భూములు మొత్తం నాశనం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళకి జవాబులు పడుతున్నారు. 80 మందికి 80 గజాలు ప్లాట్లు ఇచ్చిండు గరీబ్ వాళ్ళకు. అప్పుడు పొజిషన్ బాగా లేకుండే, అంటే సదుపాయాలు కరెక్ట్ లేకుండే, కట్టుకోలేకపోయినాము. అయితే మళ్ళా ఏది ధరణిల వల్ల పేర్లు వచ్చినాయి. ప్రభుత్వం చేంజ్ అయింది కదా సార్. ప్రభుత్వం చేంజ్ అయినాక తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ధరణిల వాళ్ళ పేర్లు వచ్చినాయి. వాళ్ళ పేర్లు వచ్చి సంఘటన రెడీ చేపించినాం. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చారు? 80 మంది కుటుంబాలకు ఇచ్చారు. ఏమంటున్నారు ఇప్పుడు? మేము వచ్చినప్పుడల్లా వాళ్ళు ఎలా కొడుతున్నారు. అవతల వాళ్ళు ఎవరు? వాళ్ళు రోడ్లు వేస్తున్నారు. మా ప్లాట్లలో మొత్తం చెడగొట్టిండ్రు. రోడ్లు వేస్తున్నారు, వెంచర్ చేస్తున్నారు. వేరే నాయకులు, బడా నాయకులు ఎవరున్నారు దీని వెనబడి? ఎవరున్నారు? పోలీసు వాళ్ళు వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు. వాస్తవానికి రెవెన్యూ వాళ్ళు వచ్చి మాకు డిస్కషన్ చేసి మాకు మాట్లాడాలి. రెవెన్యూ వాళ్ళు వచ్చిండ్రు ఇంతకుముందు. శంకరెడ్డి బాధికి వెళ్ళి మాట్లాడుతుండ్రు. వచ్చి శంకరెడ్డి ఇక్కడ చౌరాస్తా కొండ శంకరెడ్డి మాట్లాడుతుంటే ఆయన అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఇప్పుడు న్యాయంగా మాట్లాడుతుండే ఆయన, తప్పుగా మాట్లాడలేడు కదా. వాళ్ళ పేదలకు ఇచ్చిండ్రు, నేను గుర్తించిన కాబట్టి మాట్లాడుతున్నా. అంటే కరెక్ట్ మాట్లాడాలని అరెస్ట్ చేస్తా. సర్వే నెంబర్ 153/5/6/27 సర్వే నెంబర్లు. ఎంతమందికి ఇచ్చారు పట్టాలు? 80 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. అప్పుడు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి చౌరస్తా గ్రామంలో 153/4, 153/5, 153/24లో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అప్పటి ఎమ్మెల్యే సంగారెడ్డి ఎమ్మెల్యే గౌరవనీయులు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యం లోపల ఈ సర్వే నంబర్లలో 80 మందికి 80 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మౌలిక వసతులు లేక, రోడ్లు కానీ, కరెంటు కానీ, నీరు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేక ఈ ప్లాట్ల సభ్యులు ఇక్కడ జీవనం కొనసాగించలేకపోయారు. ప్రస్తుత తరుణంలో ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, కరెంటు వ్యవస్థ, మౌలిక వసతులు వస్తున్న సందర్భంలో మాకు ఇచ్చినటువంటి ప్లాట్లను కబ్జా చేయడానికి టీజేఆర్ కన్స్ట్రక్షన్ అనే సంస్థ ఒక వారం రోజుల నుండి మా ప్లాట్లను డ్యామేజ్ చేస్తూ, వాళ్ళకు అనుకూలంగా రోడ్లు వేస్తూ, వాళ్ళకు అనుకూలంగా కడీలను పాతూ, ఏదైతే మా పాత కడీలు ఉన్నాయో, మా బౌండరీస్ ఉన్నాయో వాటినన్నిటిని చెడగొట్టి మా ప్లాట్లను మాయి కదా కావు అని చెప్పేసి నిరూపించడానికి ఒక కుట్ర పన్నుతున్నారు. దీన్ని తాటికొండ జానకీరామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ద్వారా మా ప్లాట్లను డ్యామేజ్ చేయడం జరిగింది. ఇక్కడ మేమందరం ఈ కాలనీకి నామకరణం చేసుకున్నాం. పేదలమందరం అంబేద్కర్ నగర్ కాలనీగా నామకరణం చేసుకొని అంబేద్కర్ జెండాను ఆవిష్కరించినాం. దాన్ని ఒక ప్రసాద్ రావు అనే వ్యక్తి, ఇక్కడ పని చేపిస్తున్నటువంటి వ్యక్తి, గద్దెను మరియు జెండాను మేము వేసిన గుడిసెలను హరిబాబి అనే వ్యక్తి కొంతమంది వ్యక్తులతోటి వాటిని చించేయడం, ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ వచ్చి మా ఆర్ఐ ద్వారా సర్వే రిపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పోలీసులను పిలిపించి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేసి ఆ తప్పును మా మీద నొక్కుదామని చెప్పేసి కూడా ఈ ప్రయత్నం చేస్తున్నారు. కావున ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, సంగారెడ్డి కలెక్టర్ కానీ తక్షణమే చర్యలు తీసుకొని వీళ్ళకి ఇచ్చినటువంటి పట్టా సర్టిఫికెట్లలో వాళ్ళకే సైట్ చూపెట్టి మళ్ళీ వాళ్ళ ప్లాట్లు వాళ్ళకే తగ్గట్టుగా
చేయాలని చెప్పేసి సంగారెడ్డి కలెక్టర్ని కానీ ఎస్పీని కానీ కూడా నేను కోరుకుంటూ, అదే రకంగా ముఖ్యంగా ఇక్కడ ఈ సర్టిఫికెట్లు ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు ఈ ప్లేస్లో తక్షణం మీరు చర్య తీసుకొని మీరు ఇచ్చినటువంటి ప్రొసీజింగ్ ప్రకారం, మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ప్రకారం ఈ స్థలంలో మాకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి మీకు మేమందరం పేదలుగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మీరు ఖచ్చితంగా ఈ సైడ్కు రావాలి, విజిట్ చేయాలి. ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నారు మీరు ఈ ప్రభుత్వంలో. ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసి మాకందరికి కూడా ఒక కాలనీగా నిర్మిస్తే మీ అందరం రేపు మీకు అండగా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆదరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.